నమస్తే, నేను మీ అశోక్ కుమార్. వెల్కమ్ టు అవర్ ఛానల్. తమిళనాడులో రానున్న 6 నెలల నుంచి 8 నెలల్లో ఎలక్షన్స్ అయితే ఉన్నాయి. ఈ క్రమంలో అక్కడ ఫైట్ వివిధ పార్టీల మధ్య హోరాహోరీగా సాగుతుంది. అసలు దీనిపైన కరెంట్ అప్డేట్తో మన దగ్గర షణ్ముఖ్ గారు ఉన్నారు. ఆయన అడిగి మరిన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం కూడా చేద్దాం. నమస్తే షణ్ముఖ్. నమస్కారం అండి. తమిళనాడులో ఒకప్పుడు డిఎంకే వర్సెస్ అన్నా డిఎంకే ఈ చందానే ఉండేది. అసలు ఆ డేటా కూడా చూస్తే ఇప్పుడు అన్నా డిఎంకే, నెక్స్ట్ డిఎంకే అలా గెలుస్తూ వస్తూ ఉన్నాయి దశాబ్దాలుగా. కానీ ఇప్పుడు ఒక టఫ్ ఫైటు, ఎందుకంటే ఇప్పుడు తాజాగా టీవీకే పార్టీ ఎంట్రీ ఇచ్చినది, విజయ్ గారికి సంబంధించింది. అది కాకండి ఇప్పుడు కరెంట్ అప్డేట్ ఏంటంటే అండి, జగన్మోహన్ రెడ్డి గారు పోయి డిఎంకే పార్టీ అధినేత స్టాలిన్ కలుస్తున్నారు. అసలు ఈ రాజకీయం అంతా ఎలా ఉంటుంది? ఒక పక్కేమో బీజేపీకి సపోర్ట్ చేస్తా అన్నాడు జగన్మోహన్ రెడ్డి గారు, ఇటు కాంగ్రెస్తో పొత్తులో ఉన్నటువంటి డిఎంకేతో అంటగాగుతున్నాడు జగన్మోహన్ రెడ్డి పోయి. అసలు ఏ విధంగా చూడాలి ఇటువంటి పరిస్థితులు? దేశ రాజకీయాలలో తమిళనాడు రాష్ట్ర రాజకీయాలు విభిన్నంగా ఉంటాయండి. మిగతా రాష్ట్రాల రాజకీయాలంతా ఒక ఎత్తు అయితే తమిళనాడు రాష్ట్రంలో ఉన్నటువంటి రాజకీయాలు మరొక ఎత్తు. ఇప్పుడు ఈరోజు ఏం చేస్తూ ఉన్నారు అంటే, ఆంధ్రప్రదేశ్లో భారతీయ జనతా పార్టీ రచించినటువంటి వ్యూహం ఏంది? పొత్తులో వెళ్ళాలి అని. సో ఈరోజు తను అనుకున్నట్టుగానే ఈరోజు భారతీయ జనతా పార్టీ, తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్న, ఇక్కడ కూడా అధికారంలో ఉన్నట్టే లెక్క. సో ఈరోజు కేంద్రంలో అధికారంలో ఉంది. సో పరస్పర రెండు పార్టీలు సహకరించుకుంటూనే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ముందుకు వెళ్తూ ఉన్నాయి. మరి తమిళనాడు రాష్ట్ర రాజకీయాల గురించి మనం మాట్లాడుకున్నట్లయితే, ఈరోజు అన్నా డిఎంకే ప్లస్ భారతీయ జనతా పార్టీ కలిసిగా ముందుకెళ్ళనున్నాయి వచ్చే ఎలక్షన్కి అని చెప్పేసి చాలామంది విశ్లేషకులు కూడా ఈ మధ్య వీడియోల్లో చేస్తూ ఉన్నారు. మీరు అడిగినటువంటి ప్రశ్నలు ఏంటంటే, ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు డిఎంకే అధినేత అయినటువంటి స్టాలిన్ గారితో ఎందుకు సమావేశం అవుతున్నారనే వార్తలు, ఊహాగానాల నేపథ్యంలో నేను ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, ఆయన మీట్ అవుతున్నారనేది నిన్న మొన్న మీడియాలో కూడా రావడం చూసాం. ఎందుకు మీట్ అవుతున్నారనేది ఇక్కడ మనం చర్చించుకోదగ్గ అంశం. ఒకవైపు ఉపరాష్ట్రపతి ఎన్నిక విషయంలో అభ్యర్థిని ప్రకటించకముందే బేషరతుగా ఏకపక్షంగా పార్టీ అంటే నిర్ణయం తీసుకోకుండా, అంటే పోలిట్ బ్యూరో ఉంటుంది కదా ఆ పార్టీలో, కానీ లేకపోతే సీనియర్ నాయకుల అభిప్రాయమో, లేకపోతే స్ట్రాటజిక్ టీము అభిప్రాయమో, లేకపోతే కార్యకర్తల అభిప్రాయమో, లేకపోతే ముఖ్యమైనటువంటి సీనియర్ నాయకుల అభిప్రాయమో తీసుకోకుండా ఏకపక్షంగా రాజ్నాథ్ సింగ్ గారు అడిగారు అని చెప్పేసి మేము ఎన్డీఏకే మద్దతు ఇస్తున్నాము. దానికి కారణం చెప్తూ ఏమని చెప్పారు? నెంబరింగ్ గేమ్ ఉండకూడదు ఉపరాష్ట్రపతి ఎన్నిక విషయంలో. నాట్ ఓన్లీ ఉపరాష్ట్రపతి ఎన్నిక విషయం అండి, రాష్ట్రపతి అయినా ఉపరాష్ట్రపతి అయినా ఇవి రాజ్యాంగబద్ధమైనటువంటి పదవులు కాబట్టి ఈ విషయాలలో నెంబరింగ్ గేమ్ మేము ఆడకూడదు అనుకున్నాం. కాబట్టే మేము ప్రభుత్వం ఎవరైతే కేంద్రంలో అధికారంలో ఉంటారో వాళ్ళకి తెలివిగా డిప్లొమాటిక్గా సమాధానం ఇచ్చారండి. ఆనాడు 2014లో ప్రణబ్ ముఖర్జీ గారికి ఏ విధంగా అయితే రాష్ట్రపతికి మేము మద్దతు ఇచ్చాము, ఎందుకు మద్దతు ఇవ్వరండి? ఈరోజు అధికారంలో ఉన్న పార్టీకి సూచించిన అభ్యర్థికి మద్దతు ఇస్తున్నావంటేనే నువ్వు సరెండర్ అయినట్టు లెక్క. నీ పార్టీ సిద్ధాంతాలు ఎక్కడున్నాయి, ఇవన్నీ ఎక్కడికి పోయాయి అనేది ఈరోజు వైఎస్ఆర్సీపీ పార్టీలో ఉన్నటువంటి ముస్లిం సమాజము, క్రిస్టియన్ సమాజం కూడా సైతం ఇప్పుడు ఆలోచన చేసే దిశగా వడివడిగా అడుగులు వేస్తూ ఉంది. ఇకపోతే ఈరోజు బీహార్ ఎన్నికల్లో ఒకవైపు ఓట్ చోరీ అని చెప్పేసి రాహుల్ గాంధీ గారు విజృంభిస్తున్నారు. దాదాపు బీహారు రాష్ట్రంలో 65 లక్షల ఓట్లు తీసివేస్తే ఒకవైపు కాంగ్రెస్ పార్టీ, ఆర్జేడీ పార్టీ, కమ్యూనిస్ట్ పార్టీలు, మిగతా ఉన్నటువంటి పార్టీలు అన్నీ కలిపి బీహార్ రాష్ట్రంలో ఎన్నికలు ఓటు చోరీ జరుగుతుందని చెప్పేసి ఆరోపణలు చేస్తూ ఉంటే, భారతీయ జనతా పార్టీ ఎక్కడ ఒక ఆరోపణ కూడా చేయలేదు అని చెప్పేసి ప్రతిపక్షాలు విమర్శిస్తున్నాయి. మరి ఈరోజు భారతీయ జనతా పార్టీ కూడా మేము దొంగ ఓట్లను తీసివేసే పనిలో భాగంగానే 65 లక్షల ఓట్లు తీసేసామని చెప్పేసి వాళ్ళు ఘంటాపదంగా చెప్పడం జరుగుతూ ఉంది. మరి ఈరోజు రాహుల్ గాంధీ గారు చేసేటువంటి వ్యాఖ్యలు చిన్నపిల్లలు సైతము, అంటే నరేంద్ర మోడీ గారి యొక్క క్యారవాన్నో లేకపోతే నరేంద్ర మోడీ గారి బొమ్మను చూస్తే ఓటు చోరీ అని నినాదం చేస్తున్నారని చెప్పేసి బీహార్ ఎన్నికల ప్రచారంలో ఆయన బుల్లెట్ పైన ప్రయాణిస్తూ కూడా చాలామంది ఈ మధ్యకాలంలో ఆయన దూసుకొని పోతూ ఉన్నారు బీహార్లో. మరి దాని ఎన్నికల ఫలితం తర్వాత భారతీయ జనతా పార్టీ గెలుస్తుందా, కాంగ్రెస్ పొత్తు గెలుస్తుందా, బీజేపీ పొత్తు గెలుస్తుందా, ఎన్డీఏ కూటమి లేకపోతే ఇండియా కూటమి అనేది అది ఎలక్షన్ల తర్వాత వచ్చే నిర్ణయం. మరి అయితే బీహార్ ఎన్నికల తర్వాత ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు కేంద్రంలో ఉన్నటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీతో పొత్తులేక రావాలన్నా, లోపాయకార ఒప్పందం చేసుకోవాలన్నా తెలుగుదేశం పార్టీ ససేమిరా అంటుంది. ఇకపోతే దక్షిణ భారతదేశంలో మేజర్గా
అంటే రెడ్డి సామాజిక వర్గంలో నేను మాత్రమే కనపడాలి జాతీయ పార్టీలకి అనే ఒక ఆలోచనతో రేవంత్ రెడ్డి గారిని సైతం సీఎం కానీకోకుండా తెలంగాణలో పావులు కదిపినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు రెడ్డి సామాజిక వర్గానికి సంబంధించినటువంటి వ్యక్తి అక్కడ నాకు పోటీగా ఉండే వ్యక్తి అక్కడ నిలబడితే డెఫినెట్గా కాంగ్రెస్ పార్టీ అధిష్టానం నన్ను స్వీకరించదు, నన్ను నా గురించి ఆలోచన చేయదన్న ఆలోచనతో రేవంత్ రెడ్డి గారిని ఆ రోజుల్లో ఆయన ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే డిబేట్ సాక్షిగా చెప్పడం జరిగింది. ఇకపోతే ఇప్పుడు దక్షిణ భారతదేశంలో అన్ని రాష్ట్రాలలో రెడ్డి సామాజిక వర్గం వాళ్ళు కూడా ఉన్నారండి. తమిళనాడులో ఉన్నారు, కర్ణాటకలో ఉన్నారు, ఆంధ్రప్రదేశ్లో ఉన్నారు, తెలంగాణలో ఉన్నారు, అన్ని రాష్ట్రాల్లో మహారాష్ట్రలో సైతం కూడా ఉన్నారు. మరి ఈ రెడ్డి సామాజిక వర్గం ప్రాబల్యం ఎక్కువ ఉన్నటువంటి రాష్ట్రాలలో ఈరోజు రెడ్డి సామాజిక వర్గం ఓన్లీ జగన్మోహన్ రెడ్డి గారిని రెడ్డి ప్రతినిధిగా చూస్తూ ఉంది దక్షిణ భారతదేశంలో అనే ఆలోచన రానికోకుండా రేవంత్ రెడ్డి గారు ఈరోజు కాంగ్రెస్ పార్టీ అధిష్టానం దగ్గర తనదైనటువంటి శైలిని ఈరోజు మీరు చూస్తూ ఉన్నారు. బీసీ జనాభా గణన ఈరోజు దేశానికే రేవంత్ రెడ్డి రాహుల్ గాంధీ రేరా మోడల్ అని చెప్పేసి ఈరోజు దేశానికి ఒక మోడల్ ఇచ్చాడు రేవంత్ రెడ్డి అని చెప్పేసి ఒకవైపు వాళ్ళు కాంగ్రెస్ పార్టీ చెప్తా ఉంది. అంటే ఈరోజు రెడ్ల ప్రతినిధిగా జగన్మోహన్ రెడ్డి గారి కంటే రేవంత్ రెడ్డి గారినే అంటే రెడ్లలో మొదటి జాతి అయినటువంటి మటాటి రెడ్లకు సంబంధించినటువంటి రేవంత్ రెడ్డి గారినే చూస్తూ ఉంది రెడ్ల సమాజం కూడా రెడ్ల ప్రతినిధిగా అని చెప్పేసి కొంతమంది రెడ్ల సంఘాలలో కూడా చర్చ నడుస్తూ ఉంది. ఇటువంటి నేపథ్యంలో బీహార్ ఎన్నికల తర్వాత ఒకవైపు చెల్లి షర్మిలమ్మ రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీలో నేను పొత్తు కానీ లేకపోతే విలీనం దిశగా అడుగులు వేయాలి అంటే నాకు రేవంత్ రెడ్డి షర్మిలమ్మ అడ్డం వస్తారు. మొన్న చెప్పాడు ఆయనే జగన్మోహన్ రెడ్డి గారు ఏమని చెప్పారు, చంద్రబాబు రేవంత్ రెడ్డి రాహుల్ గాంధీ హాట్ లైన్లో ఉన్నారు అని చెప్పేసి అంటున్నారు. అంటే ఈ లెక్క ప్రకారం తాను స్ట్రాటజిక్గానే వెళ్తున్నాడు. ఎక్కడ స్ట్రాటజిక్ అంటే ఇప్పుడు మనకు కర్ణాటకలో డీకే శివకుమార్ గారి ద్వారా కుదరలేదు, బెంగళూరు యలంక వేదికగా చాలా ప్రయత్నాలు చేసినప్పటికీ సంవత్సర కాల వ్యవధిలో కనీసం అపాయింట్మెంట్ కానీ లేకపోతే పిలుపు కానీ ఏది రాలేదు, వేచి చూశారు. ఇక ఇంకా లాభం లేదు అని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ అధిష్టానం అంటే కాంగ్రెస్ పార్టీ బీ టీమ్గా ఉన్నటువంటి డిఎంకే పార్టీ ఈరోజు తమిళనాడులో ఉంది కాబట్టి ఎందుకంటే వాళ్ళు పొత్తులో రానున్నారు లేకపోతే వాళ్ళు సహకరించుకుంటారనే ఒక అభిప్రాయం తమిళనాడు రాష్ట్రంలో ఉంది. మరి అటువంటి నేపథ్యంలో డిఎంకే స్టాలిన్ గారి ద్వారా కాంగ్రెస్ పార్టీ అధిష్టానానికి దగ్గర కావాలనే ప్రయత్నాలు జగన్మోహన్ రెడ్డి గారు ముమ్మరం చేశారు. ఎందుకు ముమ్మరం చేస్తారంటే ఈరోజు బీహార్ ఎన్నికల్లో రామచంద్ర యాదవ్ పోయి ఆడ ప్రచారం చేస్తాడు. ఎందుకంటే బీహార్లో యాదవుల ఓట్లు ఎక్కువ ఉన్నాయి. అక్కడ సమాజ్వాదీ పార్టీకి సంబంధించినటువంటి లేకపోతే లలూ ప్రసాద్ యాదవ్కు సంబంధించినటువంటి వ్యక్తిని ఓడించాలని చెప్పేసి ఇదే యాదవ సభ్యుడు పోయి ఆడ చేస్తాడు. మరి అదేవిధంగా రేవంత్ రెడ్డి గారు కూడా ప్రచారానికి వెళ్ళారు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారిని ఏ విధంగా వాడుకోవాలి, బీహార్ ఎన్నికలని వ్యూహరచన ఒకటై ఉండొచ్చు. 2 బీహార్ ఎన్నికల తర్వాత ఏ పార్టీ గెలిస్తే ఆ పార్టీ భారతీయ జనతా పార్టీ పొత్తులో ఉన్నటువంటి పార్టీ గెలిస్తే కాంగ్రెస్ పార్టీకి స్టాప్ చేస్తాడు. ఓకే, లేదు కాంగ్రెస్ పార్టీ పొత్తులో కానీ కాంగ్రెస్ పార్టీ కానీ అక్కడ గెలిచే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి ఇండియా కూటమి అంటే కాంగ్రెస్ డిఎంకే స్టాలిన్ గారి ద్వారా అధిష్టానానికి దగ్గర అవ్వాలన్న ఆలోచనలో మీరు చెప్పే ప్రకారం ప్రచారానికి కూడా వెళ్తాడంటారా బీహార్కి? జగన్మోహన్ రెడ్డి గారిని ప్రచారానికి పిలిచి ఆయన మాటలు విని ఆంధ్రప్రదేశ్ ప్రజలే వినలేదండి. ఎందుకు నేను అంటున్నానంటే నిజంగా నవరత్నాలు ఇచ్చి జగన్మోహన్ రెడ్డి గారు మెప్పు పొంది ఉండింటే ఆంధ్రప్రదేశ్ ప్రజల యొక్క మనస్సును మెచ్చి ఉంటే 11 సీట్లకైతే పరిమితం కాదు కదా. మరి ఆంధ్రప్రదేశ్ ప్రజలు అంటే ఆంధ్రప్రదేశ్ ప్రజల్లో దాదాపు 7% ఉన్న రెడ్లే ఆయన మాట ఇన్లే. ఇప్పుడు ఒక క్వశ్చన్ అండి, ఇప్పుడు కాంగ్రెస్ వారు పొరపాటును కూడా జగన్మోహన్ రెడ్డి గారి కన్నా రెడ్ కార్పెట్ పరిచి బీహార్కు వచ్చి ప్రచారం చేయి, లేకుంటే తమిళనాడులో రానున్న 6 నెలల్లో వచ్చేటువంటి ఎలక్షన్లో ప్రచారం చేయి అని కన్నా చెప్తే జగన్మోహన్ రెడ్డి గారు ప్రచారం చేసే పరిస్థితి అంటూ ఉందా? లేదు. ఓకే, అసలు ముందు నమ్మితే కదా. ఒకప్పుడు ఇదే రాహుల్ గాంధీ గారి గురించి ఏమన్నాడు జగన్మోహన్ రెడ్డి గారు, రాహుల్ గాంధీ గారి గురించి మాట్లాడుతున్నామంటే ఎంత టైంపాస్ కాకోకుండా ఉన్నామయ్యా అన్నాడు. ప్లస్ రాహుల్ గాంధీ అనేటువంటి వ్యక్తి ఆంధ్రప్రదేశ్లో అంటే ఈ ఓట్ చోరీ గురించి ఎందుకు మాట్లాడట్లేదు, ఆంధ్ర గురించి ఏదో 3 రాష్ట్రాల గురించి మాత్రమే మాట్లాడుతున్నాడు, ఆంధ్ర గురించి ఎందుకు మాట్లాడట్లేదు అక్కడ విమర్శించాడు. అంటే ఒకవైపు విమర్శిస్తూనే కాంగ్రెస్ పార్టీకి అధిష్టానానికి దగ్గర అవ్వాలనే ఆలోచనలో జగన్మోహన్ రెడ్డి గారు ఎత్తులు వేస్తున్నారనేది అంతర్గత సమాచారం. ధన్యవాదాలు. నమస్తే.